హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ప్రముఖ కంపెనీ అయిన అమెజాన్ సంస్థలో ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ అనే ఉద్యోగాలు అయితే దరఖాస్తు కోరుతూ నోటిఫికేషన్ అయితే విడుదలయ్యిందండి. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకు ఎలాంటి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ ఎలాంటి కావాలన్నా సరే మీ క్వాలిఫికేషన్ అనేది కింద మీరు కామెంట్ అనేది చేయండి. ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మేమైతే వీడియోస్ చేస్తూ ఉంటాము. అండ్ ఆల్సో నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ అయితే చేయండి. ఆ చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, సో అందరూ కూడా జాయిన్ అయిపోండి. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుంటాయి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే కనీసం డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ అనేది ఉండాలండి. మనకి తెలుగు లాంగ్వేజ్ అనేది చాలా బాగా వచ్చి ఉండాలి. సో తెలుగు మాట్లాడడం, తెలుగు ఏదైనా ట్రాన్స్లేట్ అనేది చేయడం, తెలుగు కమ్యూనికేషన్ అనేది చాలా మంచిగా ఉంటే ఈ జాబ్స్కి అయితే మీరైతే ఎలిజిబుల్. అయితే మనకి ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ అనేది చేస్తారు. సో అందులో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఇంటి నుంచి వర్క్ అనేది చేసుకోవచ్చు. సో అది అయితే మనకేంటంటే, ఇందులో భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏంటంటే ట్రాన్స్పోర్ట్ రిప్రజెంటేటివ్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. అయితే మొత్తం ఏంటంటే 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మనం ఆన్లైన్లో అప్లై చేసి ఎలిజిబుల్ అయితే చాలా మంచిదండి. ఈ పోస్టులకి అప్లై చేయడానికి అలాంటి ఫీజు అయితే లేదు. జస్ట్ మనకి కొంత నాలెడ్జ్ మంచిగా ఉండంటే ఈ పోస్టులకి అప్లై చేయడానికి కనీసం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. దీనితో పాటు తెలుగు లాంగ్వేజ్ బాగా వచ్చి ఉండాలి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి, కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. సో ఈ స్కిల్స్ ఉంటే మీరు ఖచ్చితంగా ఈ జాబ్స్కి అనేది ఎలిజిబుల్ అయితే అవుతారు. ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఏంటంటే, ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదండి, ఫ్రెషర్స్ అయినా సరే ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఆల్సో ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి దాదాపు 25,000 రూపాయల జీతం అయితే వస్తుంది పర్ మంత్. నెక్స్ట్ వన్, ఈ పోస్టులకి కనీస వయసు వచ్చేసరికి ఏంటంటే 18 ఇయర్స్ నిండిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో 18 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి, డిగ్రీ కంప్లీట్ అయిపోతే అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్, మనకి ఈ పోస్టులకి అప్లై చేయడానికి మనకి ఇక్కడ డేట్ కూడా ఉంది. సో దానికి తగ్గట్టుగా మీరైతే అప్లై అనేది చేసుకోండి. ఇదే అండి, ఇది షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మాత్రమే మనకి పోస్టింగ్కి ఎలిజిబుల్ అనేది అవుతాము. సో మీరు వీళ్ళకి ఇక్కడ అప్లై బటన్ ఉంటుంది కదా, సో ఇక్కడ అప్లై చేసేటప్పుడు మీరు కొంచెం మీ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా మంచిగా యాడ్ చేయండి. అవన్నీ యాడ్ చేస్తే అప్పుడు మీకు వాళ్ళు రిటర్న్ కాల్ చేసే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, లేదా మెయిల్ అనేది చేస్తారు. అప్పుడు మీరు అందులో ఎలిజిబుల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి షేర్ చేసి ఫాలో కూడా అవ్వండి ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.